ఎంత సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడకండి, డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళండి, తలుపేసుకోండి. ఏం చేస్తున్నావు అంటే బైబిల్ చదువుకుందామని వెళ్ళామని చెప్పండి. బయటకు వచ్చేటప్పుడు నీట్గా పెర్ఫ్యూమ్ కొట్టుకుని బయటకు వచ్చేయండి. నిజమే, సోప్ పెట్టుకుని శుభ్రంగా అన్నీ తుడుచుకుని బయటికి ఫ్రెష్గా రావాలి. లోపల ఏడ్చిందంతే ఆడాలి, బయట ఎవరికి కనపడకూడదు. నీ ఏడుపు ఎవరికి కనపడాలా అంతే. అలాగ ఏడ్చేశారు అనుకోండి, అలాగ ఏడ్చినప్పుడు దేవుడు చూస్తాడు, నీ ఏడుపు భరించలేడు ఆయన, తట్టుకోలేడు ఆయన. మరి దేవుడి హృదయం కరగజేసే అంత శక్తి దేనికి ఉందో తెలుసా? నీ కన్నీటికి ఉంది. దేనికొని చెప్పండి, ప్రపంచంలో దేనికి లేదు. ఏడ్చావా ఆయన చూడలేడు అంతే. అందుకని లోపలికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసి బయట చక్కగా ఫేర్ అండ్ లవ్లీ పూసుకుని బయటకు వచ్చేయండి. అప్పుడు ఏంటి లేడవలేదా అన్నట్టు ఉండాలి మనం. అప్పుడు దేవుడు నీ కన్నీరు ఆయన కవిలలో దాచి నీకు కావలసిన జవాబు ఆయన ఇస్తాడు. కాబట్టి ఇక్కడ నుంచి వర్తమానం అయినప్పుడు చాలామంది కాల్ చేస్తా, అన్న అది లేదు ఇది లేదు. వాళ్ళకి నేను చెప్పే సమాధానం, శ్యామని చెప్పే సమాధానం దేవుడి నుంచి ఒక్కటే, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన జవాబు ఇచ్చి